అందరికీ నమస్తే. నేను మీ శ్రీలక్ష్మిని. ఈరోజు నా దగ్గర ఉండే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మీకు చూపించాలనుకుంటున్నాను. ఈ మధ్య నేను రీసెంట్‌గా తీసుకున్నవి. అవి మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాను. మరి చూసేద్దామా? ఫస్ట్ నేను థంబ్‌నెయిల్‌లో పెట్టిన నెక్ పీసు అది మీకు చూపిస్తాను ఫస్ట్. ఇదిగోండి ఫస్ట్ ఇది. ఇది చాలా బాగుంటుంది. ప్రీమియం అన్నమాట. ఇది కుందన్ వర్క్ గుత్తపూసలు అంటారు. ఇవి చైన్స్ ఇలా వస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది. చాలామంది అడిగారు ఇది వేసుకున్నాక. ఇదిగోండి చూడండి. లోటస్లు ఎలా వచ్చాయి అవే లోటస్ అన్నమాట. మనకి చూడ్డానికి ఇలా హెవీగా అనిపిస్తాయి కానీ పెట్టుకుంటే అంతగా ఏం అనిపించవు. చాలా బాగున్నాయి. ఇదిగోండి ఇవి. నెక్స్ట్ ఇంకొకటి వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఇదిగోండి ఇట్లా వైట్ గ్రీన్. ఇవి మొత్తం వైట్ స్టోన్స్, గ్రీన్ స్టోన్స్. ఇట్లా నెక్ లెంతే వస్తుంది, మరీ కిందకి రాదు. ఆ పింక్ది అయితే మాత్రం ఇట్లా కంటిలాగా ఇక్కడ వరకే వస్తుంది అనమాట, మరీ కిందకి రాదు. ఇది చాలా బాగుంటుంది. దీని ఇయర్ రింగ్స్ చాలా సింపుల్గా బాగున్నాయి అనమాట. ఇదిగోండి ఇవి నేను మళ్ళీ పిక్స్ పెడతాను. ఇవన్నీ చూస్తే ప్యూర్ గోల్డ్ లాగే ఉంటుంది. ఇవన్నీ నేను పిక్స్ పెడతాను విడిగా. చాలా సింపుల్గా చిన్న చిన్న ఫంక్షన్స్కి పార్టీస్కి వేసుకోవాలంటే ప్యూర్ గోల్డ్ లాగే ఉంటుంది అనమాట. నేను మరీ ఆర్టిఫిషియల్గా ఎర్రగా ఉండే జ్యువెలరీలు అసలు తీసుకోను. కొంచెం నైస్గా, కొంచెం క్వాలిటీ బాగుండాలి. ఒక 10 రూపాయలు తెచ్చిపెట్టినా మంచి తీసుకోవాలి కదా, నా ఫీలింగ్ అయితే అది. ఇంకొకటి మంచి లావెండర్ కలర్లో మీకు చూపిస్తాను. లావెండర్ విత్ సిల్వర్ అండ్ వైట్. ఇది ఉండడమే సిల్వర్ మెటల్ అనమాట. ఇవి ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది. వెస్ట్రన్ శారీస్కి వాటికి నేను ఇది వాడతాను ఎక్కువ. చాలా బాగుంటుంది. చాలా నైస్గా. ఇదంతా సిల్వరే. ఇది దీనికి ఇయర్ రింగ్స్ ఇలా చాలా సింపుల్గా వచ్చాయి అన్నమాట. పర్పుల్ కలర్ శారీస్కి వాటికి వేసుకుంటాను. ఇవి చాలా చిన్నవి హ్యాంగింగ్స్ లాగా బాగుంటాయి. చాలా నైస్గా ఉంటుంది. నేను విడిగా అన్ని పిక్స్ పెడతాను. ఈ గుత్త పూసలు ఇప్పుడు చాలా ఫేమస్ కదా. ఇది షార్ట్ లెంత్ అనమాట. ఫుల్ లెంత్ కూడా తీసుకోవచ్చు, కానీ నాకు ఇదే హెవీగా అనిపించింది తీసుకున్నాక. చాలా హెవీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ప్యూర్ గోల్డ్ అంటే నమ్ముతారు. పట్టు శారీస్కి ఇది ఒక్కటి వేసుకున్నా చాలన్నమాట, అంత బాగుంటుంది. షార్ట్ లెంత్ ఇది. దీని ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయన్నమాట. ఇట్లా ఇంకొకటి ప్యూర్ గోల్డ్. అందరు ఇది వేసుకుంటే గోల్డా అని అడుగుతున్నారు. అంత బాగుంటుంది, అంత న్యాచురల్గా ఉంది. ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి, లీవ్స్ వచ్చి చాలా బాగుంటుంది అనమాట. ఇలా చాలా బాగుంటుంది. నైస్గా, హెవీగా ఉండదు. నేను ప్యూర్ గోల్డ్ లాగా న్యాచురల్గా ఉండేవి తీసుకుంటా దాదాపుగా. దీని ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చాయన్నమాట. ఇట్లా చిన్నగా డ్రాప్స్ లాగా చాలా బాగుంటాయి. వేరే వాటి మీద కూడా వేసుకుంటాను నేను. సింపుల్ శారీస్కి, గుళ్ళకి కొంచెం ఎక్కువసేపు క్యారీ చేయలేము అనుకొని హెవీ జ్యువెలరీ వాటికి ఇట్లా సింపుల్వి వేసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇంకొకటి నేను రీసెంట్గా తీసుకున్నాను. ఇది గ్రీన్ స్టోన్స్ విత్ పింక్. దీనికేమో థ్రెడ్ ఇచ్చారనమాట, అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి నెక్ కొంచెం కింద కావాలన్నా కిందకి తీసుకోవచ్చు, పైకి కావాలన్నా పైకి తీసుకోవచ్చు. ఇట్లా దీని ఇయర్ రింగ్స్ చాలా సింపుల్గానే ఇచ్చారు. అదిగోండి. నేను హెవీ జ్యువెలరీ వేసుకోలేను, అందుకే కొంచెం సింపుల్గా తీసుకున్నాను. ఇంకొకటి ఇవి బ్లాక్ లైన్స్ అన్నమాట. ఇది చాలా బాగుంటుంది పూసలు.
ఇవి స్టెప్స్ వైజ్ వస్తాయి, చాలా బాగుంటుంది. ఇవి సింపుల్ శారీస్. వీటికైతే ఇయర్ రింగ్స్ రాలేదు. నేను దీని మీదకి బ్లాక్ అండ్ గోల్డ్ బుట్టలు వాడతాను. అవి నేను ఇంకొక దాంట్లో చూపిస్తాను. ఇదైతే చాలా బాగుంటుంది, లైట్ వెయిట్, ఏం హెవీగా ఉండదు, చాలా బాగుంటుంది. చాలా మంది అడిగారు నేను వేసుకుంటే ఇది. ఇంకొకటి వైట్ అండ్ బ్లూ, ఇది కూడా రీసెంట్గా తీసుకున్నా. వైట్ విత్ బ్లూ కనిపిస్తుందా? విడిగా పిక్స్ పెడతాను. సింపుల్గా ఈ నెక్ వరకే వస్తుంది అన్నమాట. ఇంకొకటి నేను ప్లాటినం అని కొత్తగా వస్తున్నాయి అన్నమాట. ఇది ప్లాటినం అంటే ప్యూర్ సిల్వర్ లాగే ఉంటుంది. మనం సిల్వర్ జ్యువెలరీ తీసుకుంటే ఎలా ఉంటుంది, వైట్ స్టోన్స్ విత్ సిల్వర్ మొత్తం ఇలా వస్తుంది అన్నమాట. కొంచెం సిల్వర్, నేను కొంచెం ఇవి ఫ్యాన్సీ శారీస్కి, వైట్ శారీస్, ఈవినింగ్ ఫంక్షన్స్కి అలాంటి వాటికి వాడతాను అనమాట. ఇది ఇట్లా ఒక నైస్గా ఉంటుంది అనమాట ఇది జ్యువెలరీ. దీనికి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటుంది. అదిగోండి సింపుల్గా వస్తుంది. ఇంకొకటి మల్టీ కలర్స్, ఇవి చిన్నపిల్లలైనా వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ సింపుల్ శారీస్కే వేసుకుంటాను అనమాట. ఇదిగోండి మల్టీ కలర్స్. ఎనీ శారీకి చాలా సింపుల్గా రెడీ అవ్వాలి అనుకుంటే ఇలాంటివి వేసుకుంటాను. ఓన్లీ ఇది ఒక్కటే అనమాట, ఇట్లా నెక్ వరకే వస్తుంది. మళ్ళీ కిందకి వేసుకుంటే కొంచెం ఇది తిరగబడిద్ది అనమాట. ఇట్లా ఓన్లీ నెక్ వరకే. ఇప్పుడు బ్లాక్ బీడ్స్ ఎలా ఉన్నాయి అంతవరకే వస్తుంది నెక్కి. చాలా బాగుంటుంది మల్టీ కలర్స్ ఇది. దీనికి ఇయర్ రింగ్స్ చాలా నైస్గా వచ్చాయి, చాలా చిన్నవి అనమాట. ఇవి నేను డ్రెస్సెస్ మీద కూడా వేసేసుకుంటాను, చాలా చిన్నవి. ఇది నేను ఆల్రెడీ అంతకుముందు శారీస్ హాఫ్ అండ్ హాఫ్ శారీ అని శారీస్ కలెక్షన్లో చూపించాను, దాని మీదకి పెట్టుకున్నాను. చాలా బాగుంటుంది ఇది. అసలు ఏమి కలర్ పోవడం అలా ఏమీ లేదు, చాలా బాగుంది. మొత్తం ఇట్లా పర్ల్స్ హ్యాంగ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇదిగో ఇట్లా హ్యాంగ్ అవుతాయి, ఇవి మొత్తం ఇట్లా హ్యాంగ్ అవుతాయి. ఈ మధ్యలో ఇలా వచ్చింది కదా, అలాంటివి ఇయర్ రింగ్స్ అనమాట. ఈ కింద హ్యాంగ్ అయ్యేలాంటివే ఇయర్ రింగ్స్, సేమ్ అలాంటిది చిన్న ఇయర్ రింగ్స్. ఇంకొకటి మై ఫేవరెట్ జ్యువెలరీ, అందరు గోల్డా అని అడిగేలాగా ఉంటుంది అనమాట. ఇది మొత్తం లక్ష్మీదేవిలు వస్తాయి అన్నమాట, నాకు చాలా ఫేవరెట్. ఇవి తీసుకొని ఒక 4-5 ఇయర్స్ అవుతుంది, అయినా ఇది కలర్ పోవడం ఏమి లేదు. నేను పట్టు శారీస్ వాటన్నిటి మీదకి ఇది చాలా వేసుకుంటాను. ప్యూర్ లక్ష్మీదేవిలు విత్ హ్యాంగింగ్స్, చాలా బాగుంటుంది, న్యాచురల్గా ఉంటుంది అనమాట వేసుకుంటే. పట్టు శారీస్లు ఇవి కొంచెం చిన్న అంచు శారీస్ అట్లాంటి వాటికి కూడా మంచి ఎలిగెంట్గా ఉంటుంది పెట్టుకుంటే. ఇది మాత్రం ఇవి చిన్న స్టడ్స్ టైప్ వచ్చి ఇలా వచ్చాయి. ఈ లాకెట్ ఎలా వచ్చింది, ఆ లాకెట్ది ఒకటి ఇట్లా ఇయర్ రింగ్ వచ్చింది అనమాట, చాలా బాగుంటుంది నైస్గా. ఇంకొకటి మొన్న రెడ్ శారీ కట్టుకుంటే ఆ పిక్లో కూడా అడిగారు చాలామంది. నేను ఇదే అనమాట ఆ జ్యువెలరీ. ఇది మొత్తం రెడ్ రూబీస్ అంటారు కదా, అవి నేను యాడ్ చేయించుకున్నాను. దీనికి వేరే కలర్ వచ్చింది, నేను ఇలా యాడ్ చేయించుకున్నా, రెడ్ యాడ్ చేయించుకున్నా. నాకు నా శారీ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కదా, అందుకని నేను రెడ్వి హ్యాంగ్ చేయించుకున్నాను ఇట్లా పైన. ఇది చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. ఇవన్నీ చూస్తే పిచ్చివా అని అడగరు అనమాట, అంత న్యాచురల్గా ఉంటాయి. ఇదిగోండి ఇట్లా, ఇవి పైనవి కూడా వైట్ గ్రీన్ ఇట్లా. నేను కావాలని ఆ శారీకి ఇలా చేయించుకున్నాను. కింద ఈ గుత్త పూసలు ఒక్కటే వస్తే ఇవి ఎక్స్ట్రా యాడ్ చేయించుకున్నాను అనమాట. ఇదిగోండి దాని ఇయర్ రింగ్స్ ఇట్లా వస్తాయి సింపుల్గా. మీకు చూడడానికి ఇలా ఉంది కానీ నాకు చిన్న చెవులు, అందుకే చిన్న చిన్నవే పెట్టుకుంటాను అనమాట. హెవీ హెవీ కూడా పెట్టుకుంటాను, కానీ కొన్ని అకేషన్స్ ప్రకారం అలా పెట్టుకుంటాను. ఇంకొకటి మంచి పింక్ విత్ గోల్డ్ అనమాట. ఇవి ఏం స్టోన్స్ అంటారో నాకు తెలీదు, ఒక్క నిమిషం చూపిస్తాను. ఇదిగోండి
ఇది మంచి పింక్, అదొక కలర్ అన్నమాట, మంచి పింక్. ఇట్లా చాలా చిన్నది, సింపుల్గా పట్టు శారీస్ మీదకి చాలా బాగుంటుంది, నైస్గా. ఇది ఒక్కటి వేసుకొని హారం వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది చాలా మంది గోల్డ్ అనుకున్నాను నేను పెట్టుకున్నాక. ఇది మామూలుగా యాక్చువల్లీ మా చెల్లిదైతే నేను అడిగి ఇప్పించుకున్నాను, నాకు అంత బాగా నచ్చింది. తనకి నేను ఇంకొకటి కొనిపించాను, నాకు ఇది నచ్చింది నాకు ఇచ్చేసేయి అంటే నేను తీసేసుకున్నాను మా చెల్లి దగ్గర. చాలా బాగుంది. దీనికి చిన్న ఇయర్ రింగ్స్ అనమాట, చాలా చిన్నవి, చిన్నపిల్లలు కూడా పెట్టుకోవచ్చు. కానీ నేను ఇంట్లో సింపుల్వే పెట్టుకుంటా కాబట్టి నేను ఇలాంటివి తీసుకున్నాను అనమాట. ఇంకొకటి, ఇది ఒక కంటె మోడల్, పాత కాలంలో వేసుకుంటారు కదా కొంచెం, ఇప్పుడు అలాంటి జ్యువెలరీ కూడా ట్రెండీగా అయిపోయినాయి. అట్లాంటి జ్యువెలరీలో ఒకటి నేను ఇది తీసుకున్నాను. ఇది కంటె అంటారు కదా, కంటెకి చిన్న లాకెట్. పూర్వకాలం ఇలాంటి వేసుకుండే వాళ్ళు బాగా, ఇది పెట్టుకుంటే చాలా ట్రెడిషనల్గా అనిపిస్తుంది అనమాట నాకు. ఓన్లీ ఇది ఒక్కటి చాలా బాగుంటుంది. దీనికైతే ఇయర్ రింగ్స్ రాలేదు, ఇది ఓన్లీ సింగిల్ చైన్ అనమాట. చాలా బాగుంటుంది. ఇట్లాంటివి చూసి మనం గోల్డ్ కూడా చేయించుకోవచ్చు అనమాట, అంత బాగుంది ఇది. కానీ చాలా లుక్ చాలా బాగుంది, ఇది ప్యూర్ గోల్డ్ అంటే నమ్ముతారు ఎవరైనా, అంత బాగుంది. నేను కొంచెం సింపుల్ పట్టు శారీస్కి అట్లా వాటికి వేసుకుంటాను అనమాట. దీనికి ఇయర్ రింగ్స్ రాలేదు. ఇప్పుడు బాగా ట్రెండీలో ఉన్నది ఇన్విజిబుల్ చైన్స్ కదా, నేను అవి చూపిస్తాను. నేను కొన్ని చేపించుకున్నాను, ఇదిగోండి. ఇది అసలు ఓన్లీ ఒక తీగలాగా ఉంటుంది, ఒక థ్రెడ్ లాగా ఉంటుంది. ఇది వేసుకుంటే మన స్కిన్లో కలిసిపోతుంది అనమాట. అసలు చూడండి, ఓన్లీ లాకెట్ ఒక్కటే కనిపిస్తుంది. ఈ లాకెట్స్ మన ఆప్షన్, చాలా రకాలు ఉంటాయి ఈ లాకెట్స్, మన ఇష్టం, చాలా రకాలుగా చేపించుకోవచ్చు. నేనైతే సింపుల్ ఇవి మా పాపకి నాకు ఇద్దరికి యూజ్ అయ్యేలాగా చేపించుకున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న హుక్ ఇస్తారు, ఇంకా దీనికి ఏమి రావన్నమాట, ఓన్లీ లాకెట్స్. ఇది థ్రెడ్ కూడా కాదు, ఇది ఒక వైర్ టైప్ ఉందన్నమాట. ఇదేమి డ్యామేజ్ అవ్వడం, మనకు కోసుకోవడం అలాగేమి ఉండదు, చాలా బాగుంటుంది. దీంట్లో నేను 3 వెరైటీస్ చేపించుకున్నాను. ఇంకొకటేమో చిన్న లాకెట్ గ్రీన్, ఓన్లీ 2 స్టోన్స్ లాగా వచ్చాయి, కుందన్స్ అంతే. ఇంకొకటి వైట్ స్టోన్స్లో చేయించుకున్నాను అనమాట, చిన్నది డ్రాప్ టైప్. ఇంక ఇలా గోల్డ్ లాగా ఉంటే ఇంకా దేని మీదకైనా వేసుకోవచ్చు కదా, ఇలా తీసుకున్నాం. మీ అందరికి ఒక చిన్న టిప్పు చెప్పాలనుకుంటున్నాను. నేను 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఎలా జాగ్రత్తగా పెట్టుకుంటానో నీకు ఒక చిన్న టిప్ చెప్తాను. మనం పెట్టుకున్న తర్వాత అది తీసి మంచి క్లాత్ పెట్టి తుడిచి ఫ్యాన్ కింద ఆరబెట్టాలన్నమాట. తర్వాత మనం ఫుడ్ ప్యాకింగ్ కవర్స్ అని వస్తాయి కదా, ఇదిగోండి చూపిస్తాను. ఇలాంటి ప్రెస్సింగ్ కవర్స్ వస్తాయి, ఫుడ్ ప్యాకింగ్ కవర్స్ అంటే ఎక్కడైనా దొరుకుతాయి, దాంట్లో పెట్టుకుంటానమాట. లేదు వాళ్ళు ఇట్లా జ్యువెలరీ అమ్మేటప్పుడు మనకి ఎలాంటివి ఇస్తారు, ఇలాంటి కవర్స్లో అయినా జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. అప్పుడే కొంచెం బ్లాక్ అవ్వడము అలాగే ఏం అవ్వదు, చాలా బాగుంటుంది. ఈ టిప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకొక టిప్, ఇట్లాంటి ట్రాన్స్పరెంట్ బాక్సులు చాలా అవైలబుల్ ఉన్నాయి సైజెస్ వైజ్. ఇలాంటి వాటిట్లో పెట్టుకొని, అట్లా పౌచ్లో పెట్టుకొని ఇలాంటి వాటిట్లో పెట్టుకుంటే మనకి ఎక్కడ ఏ జ్యువెలరీ ఉంది అదొకటి కనిపిస్తుంది, ప్లస్ మన జ్యువెలరీ చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటుంది అనమాట. అందరూ లైక్స్ చేయట్లేదు, వీడియోస్ చూస్తున్నారు కానీ వ్యూస్ ఏం రావట్లేదు. కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇంకా నేనేమన్నా వీడియోలు చేస్తే బాగుంటుంది అన్నది మీ సజెషన్స్ అన్ని కామెంట్ రూపంలో పెట్టండి. నమస్తే, మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాము. నేను మీ శ్రీలక్ష్మి.